ప్రజా సమస్యలపై దృష్టి సారించి అధికారంలోకి వచ్చాక అన్ని పరిష్కరిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రజల క్షేమం కోసం పథకాలు తీసుకొస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ముందుకు వెళుతుందంటున్న అంజన్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే మనం పీపుల్స్ మార్చ్ యొక్క భారీ బహిరంగ సభలు అయితే ఉన్నాం. అయితే బట్టి విక్రమార్క చెప్పండి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఏదైతే ఉందో 800 కిలోమీటర్ల చేరుకుంది. అయితే ఇది 70వ రోజు. అయితే ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అయితే ఒక సభ ప్రాంగణం అయితే ఈరోజు ముస్తాబైంది. అయితే ప్రస్తుతం వీటి గురించి అంతా మాట్లాడడానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్ ఇప్పటికే 800 కిలోమీటర్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే 800 కిలోమీటర్లు బట్టి విక్రమార్క పూర్తి చేశారు. అయితే కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. అయితే మొత్తంగా ప్రజల నుండి ఎటువంటి స్పందన వచ్చింది? ప్రజా సమస్యలు ఏమి తెలుసుకున్నారు? బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఊరు వాడ అందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలను ప్రజలందరూ కూడా ఎండగట్టిర్రు. ఆయన చెప్పిన మాటలు ఒక్కరు కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తాను, 3 ఎకరాల భూమి ఇస్తానని, నీళ్లు నిధులు నియామకాలు, ఒక్క ఉద్యోగం రాక ప్రజలందరూ కూడా ఈరోజు విసిగిపోయారు ఈ ప్రభుత్వాలతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో. రానున్న రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ గ్యాస్ నిత్యావసర ధరలు పెరిగినాయి. గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ అన్ని రేట్లు పెంచి ఈరోజు ప్రజలు అస్తవ్యవస్థల పాలవుతున్నారు. కనుక ప్రజలు బట్టి గారు పీపుల్ ఏదైతే వాకింగ్ చేస్తున్న 800 కిలోమీటర్లు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆస్తే ఆచూడు అయింది. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ ఆ రోజు 2000 కిలోమీటర్లు అందరూ సార్ ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 40% కమిషన్ అన్నారు. 40% కమిషన్, ఇక్కడ 30% కమిషన్ అన్నారు. ప్రజల్లోకి వెళ్తుందా నిజంగానే? ఒక సంక్షేమ పథకాలు కూడా వెళ్తుంది. 30% ఇది అంతం కాదు. ఇట్లా మీటింగ్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. అప్పుడు అన్ని ఎండగడతారు. ప్రజల ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగడతారు. 30% అవినీతి ప్రభుత్వం అని మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 110 తీసి ధరణి పేరు మీద 1000 ఎకరాల భూమి తన్నుకొని ఆ కుటుంబం అంతా ఈ లక్షలాదిగా ఈ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాటిస్తారు. సార్ అంతర్గతంగా విభేదాలు ఉన్నాయంట తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో. ఇవన్నీ మీడియా సృష్టి. అందరు మంచిగా అంత మంచిగా. సార్ చివరిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రైతు డిక్లరేషన్ అలాగే యూత్ డిక్లరేషన్ చేశారు. రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా డిక్లరేషన్ చేయనున్నారు. నిజంగానే ఈ యొక్క డిక్లరేషన్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి నెక్స్ట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది అనుకోవచ్చు. తప్పకుండా ఎగరేస్తుంది. అందులో సంకోచం లేదు. అన్ని వర్గాలకు అందరికీ అందుబాటులో ఉండే, అందరికీ యోగంగా ఉండే ఒక మేనిఫెస్టో తయారవుతుంది. అందరు బీద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ, ఎస్టీ ఎస్సీ బీసీ అందరికీ, హిందూ ముస్లిం అందరికీ కూడా ఇందులో భాగస్వామ్యాలు. థ్యాంక్ యూ సార్. రైట్, ఇప్పటికే చూసాం. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మాటలైతే ఉన్నాం. ఏదైతే ఉన్నో సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఇప్పటికే రైతు డిక్లరేషన్ యూత్ డిక్లేర్ చేస్తాం. రాబోయే రోజుల్లో మరిన్ని డిక్లేర్ చేస్తాం. ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని తీసుకొస్తాం. అయితే ఇప్పటికే పలు ఆదర్శంగా ఉంది. చండీగఢ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇక్కడ ఎటువంటి స్కీమ్లు అమలుపరిచాం. ఆ విధంగా ఆదర్శవంతంగా తెలంగాణలో కూడా తీసుకొస్తాం. ఆ దిశగానే మేము అడుగులు వేస్తాం. అందరూ యూనిట్గానే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ధీమా చేసిన మాటలు అయితే విన్నాం. జర్నలిస్ట్ మలేష్తో ప్రవీణ్, అమన్ న్యూస్, జడ్చర్ల నుంచి.